ఒకటే మాటలో చెప్పుకోవాలంటే ఇది TFI సినిమా ఆ లెవెల్లో తీశారు. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ ఇంటర్వల్ బ్లాక్ అండ్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్. అసలు సినిమాటోగ్రఫీ ఏంటంటే ఒక DOP వచ్చి డైరెక్షన్ చేస్తే ఏ లెవెల్లో అవుట్పుట్ ఉంటుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మిరాయ్. సో ఇప్పటి వరకు మనం TFIలో చూడని ఒక గ్రాండ్ విజువల్స్ అయితే ఈ సినిమాలో చూస్తాం. ఫస్ట్ హాఫ్లో ఆ లెవెల్లో పడ్డాయి. ఇంటర్వల్ బ్లాక్ అయినా, లేదంటే ఓపెనింగ్ సీన్స్ అయినా సరే, లేదంటే ఇంట్రడక్షన్ సీన్స్ అయినా, లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్లో మీరు ఎంత వెతికినా సరే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా దొరకదు. ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక స్టోరీకి అవసరం లేని ఒక పోలీస్ ట్రాక్ పెట్టేసి, లేదంటే సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ డ్రైవన్ అవ్వడం వల్ల కొంచెం లాగ్ అనిపించింది. బట్ అవి తీసేస్తే ఓవరాల్గా TFIలోనే ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉందన్న. ఓన్లీ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే క్లైమాక్స్ హనుమాన్ రేంజ్లో ఎండ్ చేసి ఉంటే ఇంకొక హనుమాన్ అయ్యేది. బట్ ఇప్పుడు కూడా ఇంకొక మిరాయ్ అవుతుంది. ఇద్దరికి మనోజ్ అయినా సరే, తేజ అయినా సరే, లేదంటే శ్రేయ గారికి అయినా సరే చాలా మంచి సీన్స్ పడ్డాయి. శ్రేయకి పడిన ప్రతి సీన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ పడ్డాయి. ఇప్పుడు మనకి బాహుబలిలో రమ్యకృష్ణ గారికి ఎలా సీన్స్ అయితే పడ్డాయో అలాంటి సీన్స్ శ్రేయ గారికి అయితే పడ్డాయి. నెక్స్ట్ లెవెల్ అన్న. అండ్ ఆవిడ చాలా సీన్స్ వరకు కళ్ళతో యాక్ట్ చేస్తారనిపించింది. సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ వరకు చాలా బాగా అనిపించింది మొత్తం. కాకపోతే ఓన్లీ ఆ ల్యాగ్ ఒకటి కొంచెం పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ సాంగ్స్ పెట్టేసి, లేదా లవ్ ట్రాక్ పెట్టి సినిమాని డైల్యూట్ చేయకుండా ఉన్న సాంగ్స్ కూడా, వైబ్ ఉన్న సాంగ్స్ కూడా ట్రిమ్ చేసేసి ఒక మంచి ఫీల్ అయితే పెట్టుకున్నారు. ఎక్కడ కూడా ఒక డీవియేషన్ పాయింట్ అయితే లేదన్న. వాళ్ళు ఏదైతే దేనికైతే స్టిక్ అయ్యారో, వాళ్ళు ఆడియో లాంచ్లో ఏదైతే చెప్పారో అది మాకు స్క్రీన్ మీద 100% న్యాయం చేశారు. అండ్ మేము పెట్టిన ఏదైతే డబ్బులు పెట్టామో దానికైతే న్యాయం చేశారు. అండ్ వాళ్ళు చెప్పిన 60 crore బడ్జెట్స్లో ఈ లెవెల్ అవుట్పుట్ ఇచ్చారంటే టైర్ 2 టాప్ హీరోలు ఇలాంటి సినిమా చూసి చెక్ తెచ్చుకోవాలి. 60 కోట్లు వీళ్ళు ఇంత లెవెల్లో అవుట్పుట్ ఇస్తే మీరు అందులో 100 కోట్లు పెట్టుకొని మీరు ఇంకే లెవెల్లో పెట్టుకోవాలో నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్ని కూడా VFX మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఆయన వాయిస్ ఓవర్ కదా, అసలు అరిచే ప్రాసెస్లో ఆయన వాయిస్ ఉందని కూడా నేను మర్చిపోయాను. ఇది సెకండ్ టైం నేను రావడం. నిన్న శ్రీరాములో ప్రీమియర్ చూసాం కానీ అసలు వినిపించలేదు ఆయన వాయిస్ ఉందని చెప్పి. మళ్ళీ వాయిస్ ఉందని తెలిసి మళ్ళీ PSXలో వచ్చాం. చాలా బాగుందన్న. కాకపోతే ఏంటంటే కొంచెం ఆయన వాయిస్ అని తెలియదు. ఏదో ఇచ్చేసినట్టున్నారు కానీ ఆయన వాయిస్ అనేది తెలియదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.